తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ జన్మదిన వేడుకలను గురువారం గోదావరికలలో ఘనంగా నిర్వహించారు. ఆర్జీవన్ ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కచ్చకాయల సదానందం ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్ లో జరిగిన ఈ వేడుకలకు జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేయగా పలువురు నాయకులు పూలమాలలు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో సెంట్రల్ సెక్రటరీ హనుమాన్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక మనో చైతన్యలో ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గం ముఖ్యంగా సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, న్యాయమైన వేతనాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ శుభ సందర్భంలో కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉండాలని, కంపెనీ భవిష్యత్తు మంచిగా ఉండాలని, కార్మికుల చిరకాల కోరికలను ప్రభుత్వం ప్రధానపెట్టు భగవంతులు ప్రార్థిస్తున్నారు. ప్రధానంగా మారుపేట విషయం కానీ, సొంత ఇంటి కాడ కానీ, ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ, బిజినెస్ కార్మికుల విషయంలో కానీ, ప్రమోషన్ పాలసీ విషయంలో కానీ, కొత్త బొక్కుల విషయంలో కానీ సింగరేణి దినదిన ప్రవర్తమానమై వర్తిల్లి సింగరేణిలో ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు దొరికి కొత్తగానే కాకుండా సింగరేణి డైవర్సిఫికేషన్ పోయి ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, ఆ విధంగా కార్మికుల కుటుంబాలు, కార్మికులు ఉచ్చ స్థాయిలో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి, కంపల్లి సమ్మయ్య, వికాస్ కుమార్ యాదవ్, అక్రమ్, రవీందర్ రెడ్డి, లక్ష్మీపతి గౌడ్, దాస్, జోగబుచ్చయ్య, మహిళా శేషారత్నం, కార్పొరేటర్ శంకర్ నాయక్, సదానందం, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, వేణుగోపాల్ యాదవ్, బేబీ శ్రీనివాస్, కృష్ణపల్లి శంకర్, నవీన్, ఆంజనేయులు, రమేష్, గాది సంపత్, కుమారస్వామి, పూసాల శ్రీనివాస్, మహిళా నాయకురాలు లలిత, శారద, మంజుల తదితరులు పాల్గొన్నారు.